డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ కోటా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో ఎలక్ట్రిక్ కరెంట్ గురించి డిస్కస్ చేస్తాం. మీరు ఆల్రెడీ దీన్ని చదువుకున్నారు కాబట్టి ఫాస్ట్ రివిజన్ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు 2 to 3 మార్క్స్ ఈ వీడియోలో వస్తాయి. సో లెట్ us go to the topic. So first of all, what is meant by electric current? Electric current అంటే ఏంటి? Electric current is nothing but it is the flow of electric charge. So flow of electric charge ని ఏమంటాం మనం? ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటాం. So this electric current is carried by motion of electrons through the conductor. So motion of electrons ఎక్కడ through the conductor ఉంటాయన్నమాట. అలాంటప్పుడు ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ క్యారీడ్ అనేసి మనం అంటాం అన్నమాట. సో అయితే ఇప్పుడు ఈ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి? మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా ఉంటాయి లేదా ఒకే ఆర్డర్లోనూ ఉంటాయి. సో మనం ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటామా, లేదా ఆర్డర్డ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటామా అంటే, సో చూడండి, ఇక్కడ ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓపెన్ సర్క్యూట్ తీసుకుంటే ఎలక్ట్రాన్స్ అనేవి ర్యాండమ్గా మూవ్ అవుతున్నాయి. సో దెర్ ఈజ్ నో పర్టికులర్ డైరెక్షన్ ఆర్ దెర్ ఈజ్ నో పర్టికులర్ పాత్ ఫర్ ది ఫ్లో ఆఫ్ చార్జ్ క్యారియర్స్, నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో అలాంటప్పుడు ఇక్కడ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది చెప్పమన్నమాట. అదే మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఒక పర్టికులర్ ఆర్డర్లో ట్రావెల్ అవుతున్నప్పుడు దెర్ ఈజ్ అ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో కాబట్టి ఇక్కడ మనము ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అయింది చెప్తాం అన్నమాట. సో ఫైనలీ electric current can also represented as ordered motion of electrons. Okay, next. So what is the direction of electric current? So actually electric current ni manamu direction ela cheptamante, by convention what we say that this electric current flows in the opposite to the direction of motion of electrons. అంటే మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ డైరెక్షన్లో అయితే ట్రావెల్ అవుతాయో ఆ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే మనం ఏమంటాము? కరెంట్ డైరెక్షన్ అనేది చెప్తాం. చూడండి, ఇక్కడ సర్క్యూట్ చూస్తే, so there is a flow of charge carriers like this, okay, whereas flow of positive charge is to leftward. Okay, so in that case the electric current you represent the opposite to the motion of electrons direction. Okay, so how to express this electric current? Electric current ni ela express chestamante, you will express the electric current as the rate of flow of electric charge. సో రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ని మనము ఎలక్ట్రిక్ కరెంట్గా రిప్రజెంట్ చేస్తాం. అంటే సో ఎలక్ట్రిక్ ఛార్జ్ పర్ యూనిట్ టైం అనమాట. ఆర్ యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లోయింగ్ త్రూ ఏ పర్టికులర్ ఏరియా ఇన్ ఏ యూనిట్ టైం అనమాట. సో యూ రిప్రజెంట్ దిస్ ఎలక్ట్రిక్ కరెంట్ I is equal to Q divided by T. సో ఎలక్ట్రిక్ కరెంట్ యూనిట్స్ ఏంటి? ఆంపియర్స్. ఓకే, సో Q అంటే చార్జ్ యూనిట్స్ కూలాం పర్ సెకండ్ ఈజ్ ఆంపియర్. ఓకే, సో మామూలుగా మనం ఎలక్ట్రిక్ కరెంట్ని ఆంపియర్స్ రిప్రజెంట్ చేసిన, బట్ స్మాలర్ క్వాంటిటీస్ని మనము మిల్లీ ఆంపియర్స్ లేదా మైక్రో ఆంపియర్స్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్, మరి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే అమ్మీటర్. అమ్మీటర్ ఈజ్ ఏ ఆపరేటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ది ఎలక్ట్రిక్ కరెంట్. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఛార్జ్ అంటే ఏంటి తెలియాలి. సో ఛార్జ్ ఈజ్ లైక్ ఎ కైండ్ ఆఫ్ ఎ మాస్. సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాటర్. ఓకే, దెర్ ఆర్ 2 types of charges. వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, అదర్ వన్ ఈజ్ నెగిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అంటే ఎప్పుడైతే మనము ఒక గ్లాస్ రాడ్ని తీసుకొని అది ఒక సిల్క్తో రబ్ చేసినప్పుడు గ్లాస్ రాడ్ అక్వైర్స్ ది పాజిటివ్ ఛార్జ్ అనమాట. అలాగే ఒక ఎబనైట్ రాడ్ తీసుకొని మనము వూల్తో రబ్ చేసినప్పుడు ఎబనైట్ రాడ్ విల్ గెట్ ది నెగిటివ్ ఛార్జ్. సో అఫ్కోర్స్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ డీటెయిల్డ్గా మీరు హైయర్ స్టడీస్లో, ఎస్పెషల్లీ +2 లెవెల్ కోర్సెస్లో, ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకుంటారు. సో లెట్ us go to the నెక్స్ట్ స్లైడ్. సో పొటెన్షియల్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి? సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ అట్ ఏ పాయింట్. ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అని అంటామన్నమాట. So amount of electric potential energy at a point. Now the next one is potential difference ante enti? Potential difference ante it is the difference in the amount of electric potential energy between 2 points in the electric circuit. So ఏదైనా ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఒక 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీని ఏమవుతుంది? ఎలక్ట్రిక్ పొటెన్షియల్
డిఫరెన్స్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం వోల్టేజ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దిస్ వోల్టేజ్ అగైన్ యూ కెన్ డిఫైన్ ఇట్ యాజ్ it is voltage is equal to the amount of work done to move the unit charge between 2 points. Okay, so that is voltage is nothing but work done divided by the charge. So this voltage is equal to work done divided by the charge. So where W by key, so W అంటే వర్క్, సో వర్క్ని మనము యూనిట్స్ వచ్చి జౌల్, చార్జ్కి వచ్చి కూలాం కాబట్టి జౌల్ పర్ కూలాం is the unit of electric potential difference. So 1 volt is nothing but 1 joule per coulomb, or you write it as joule into coulomb inverse. Okay, next ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎందులో మెజర్ చేస్తారంటే వోల్ట్ మీటర్తో మెజర్ చేస్తాం. సో అలాగే there is another device which is used to detect the current in the electric circuit, that is galvanometer. Okay, now other important one is Ohm's law. Ohm's law అంటే ఏంటి? Ohm's law states that it is the potential difference between the 2 points is directly proportional to the electric current at a constant temperature. So ఒక particular constant temperature దగ్గర potential difference అనేది ఎలా ఉంటుందంటే it is directly proportional to the electric current అన్నమాట. ఓకే, సో అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ V is proportional to I, directly proportional to I. So again this V can be represented as V is equal to I into R, where R అంటే ఏంటంటే proportionality constant, R write it as a resistance. ఓకే, సో దీని ఈక్వేషన్ నుంచి మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు. కరెంట్ అంటే వోల్టేజ్ డివైడెడ్ బై ది ఆర్, లేదా రెసిస్టెన్స్ అంటే వోల్టేజ్ డివైడెడ్ బై ది ఐ అని మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, మీరు ప్రాబ్లమ్స్ వర్కౌట్ చేసుకోండి. సో నేను కూడా వీడియో పెడతాను, మీరు వాటిని కూడా ఒకసారి షార్ట్ కట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చూసుకోవాలి. సో తర్వాత రెసిస్టెన్స్ ఈజ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు వి బై ఐ, ఇవన్నీ డిస్కస్ చేసాం. దెన్ యాక్చువల్గా వాట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ ఓమ్స్ లా అంటే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ ది అన్నోన్ రెసిస్టెన్స్ ఆఫ్ ది గివెన్ వైర్. సో ఏదైనా మనము ఇచ్చినటువంటి కండక్టింగ్ వైర్కి అన్నోన్ రెసిస్టెన్స్ మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కుంటామంటే దిస్ అన్నోన్ రెసిస్టెన్స్ ఆర్ ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ డివైడెడ్ బై ఏ. రో ఈజ్ ద రెసిస్టివిటీ అండ్ ఎల్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ అండ్ ఏ ఈజ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్ అనమాట. సో ఇక్కడ ఆర్ అంటే మనం రెసిస్టెన్స్ని ఓమ్తో రిప్రజెంట్ చేస్తాం, రెసిస్టివిటీని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఓమ్ మీటర్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అ ప్రాపర్టీ. సో వాట్ ఇట్ డూ? ఇట్ రెసిస్ట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఇట్. ఓకే, ఇట్ రెసిస్ట్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఇట్ అనమాట. సో ఓకే ఫైన్. సో అలాంటప్పుడు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ రెసిస్ట్ చేసేది ఏంటి అంటే రెసిస్టెన్స్ అనమాట. దెన్ వేరియబుల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? వేరియబుల్ రెసిస్టెన్స్ ఈజ్ బేసికలీ టు రెగ్యులేట్ ది కరెంట్. సో ఇట్ ఇస్ అ కాంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు రెగ్యులేట్ ది కరెంట్. ఓకే, దెన్ రియోస్టాట్ అంటే ఏంటి? రియోస్టాట్ ఈజ్ ఎ డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ సర్క్యూట్ టు ప్రొవైడ్ ది వేరియబుల్ రెసిస్టెన్స్. సో వేరియబుల్ రెసిస్టెన్స్ని ప్రొవైడ్ చేసేటటువంటి డివైస్ ఏంటి? రియోస్టాట్ అనమాట. సో రెసిస్టివిటీ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ by either electrochemical cell or by changing the magnetic field. So what it says, it is as the electric potential produced by either by electrochemical cell or by changing the magnetic field. So magnetic field change అయినప్పుడు కానీ లేదా ఎలక్ట్రోకెమికల్ సెల్ ద్వారా కానీ ఏమవుతుంది? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, బట్ అట్ సర్టన్ కండిషన్స్. సో ఆర్ యూ కెన్ define it as it is work done by the chemical force on unit negative charge to move it from the positive terminal to negative terminal. Okay, so the electromotive force symbol enti ante epsilon anamata. Epsilon can be written as it is W divided by Q. So W is nothing but work done by the what type of force? Chemical force on a negative charge. So right, so W divided by Q anamata. Q is nothing but charge. So what are the units of the electromotive force?
సో వాట్ మే బి ద యూనిట్స్, మీకు ఐడియా వచ్చేసింటుంది ఆల్రెడీ. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ W/Q ఆల్రెడీ మనం ప్రీవియస్ స్లైడ్లో డిస్కస్ చేసాం. అది W/Q అక్కడ వచ్చింది, దానికి దేనికి వచ్చింది, పొటెన్షియల్ డిఫరెన్స్కి వచ్చింది. సో అండ్ ఈవెన్ ఇక్కడ చూస్తే మనం ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నారు కాబట్టి, సో దే హ్యావ్ సేమ్ యూనిట్స్. దెన్ వాట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్? సో ఏమై ఉంటాయి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి పొటెన్షియల్ డిఫరెన్స్కి అంటే, మనం బేసిక్గా ఇప్పుడు యాక్చువల్గా మీకు ఒకసారి ఎగ్జామ్లో స్టేట్మెంట్ 1 ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ గురించి ఇచ్చి, స్టేట్మెంట్ 2 పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి ఇచ్చి, తర్వాత ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఆర్ విచ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అడిగి, స్టేట్మెంట్ 1 ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ 2 ఈజ్ ట్రూ, లేదా 1 ఈజ్ ట్రూ అదర్ ఈజ్ ఫాల్స్, లేదా బోత్ ఆర్ ట్రూ బోత్ ఆర్ ఫాల్స్, ఇలా కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో కాబట్టి ఇన్ దట్ వే ఐ హ్యావ్ మేడ్ దిస్ వన్ లైక్ దిస్. సో ఇక్కడ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వర్క్ డన్ ఆన్ ది యూనిట్ ఛార్జ్. అదే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఎనర్జీ విచ్ ఈస్ డిసిపేటెడ్ యాజ్ యూనిట్ ఛార్జ్ పాస్ త్రూ ది కాంపోనెంట్స్. సో దర్ ఈస్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ టేకింగ్ ప్లేస్ యాజ్ ద యూనిట్ ఛార్జ్ ఈస్ పాసింగ్ త్రూ ఇట్స్ కాంపోనెంట్స్ అనమాట. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, రైట్. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సర్క్యూట్ రెసిస్టెన్స్, whereas పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏంటి, ఇట్ డిపెండ్స్ ఆన్ ది రెసిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ డ్యూరింగ్ ద మెజర్మెంట్. ఖచ్చితంగా ఓకే, డిపెండ్ అవ్వాలి. తర్వాత ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది విచ్ ఈస్ డ్యూ టు, ఇట్ కెన్ బి డ్యూ టు కెన్ బి డ్యూ టు ఎలక్ట్రిక్, మ్యాగ్నెటిక్ అండ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనమాట. సో whereas పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే డ్యూ టు పొటెన్షియల్ డిఫరెన్స్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓన్లీ. అదే మనకు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ వల్ల అయితే యూ కెన్ ఏబుల్ టు గెట్ ఇట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావచ్చు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రావచ్చు, గ్రావిటేషన్ ఫీల్డ్ 3 రావచ్చు. కానీ పొటెన్షియల్ డిఫరెన్స్ నుంచి ఏమొస్తుంది, ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రమే వస్తుంది. సో ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఎప్సిలాన్ లేదా ఈతో రిప్రజెంట్ చేస్తాం, పొటెన్షియల్ డిఫరెన్స్ని వీతో రిప్రజెంట్ చేస్తాం, రెండింటికి సేమ్ యూనిట్స్ అన్నమాట. ఓకే, నౌ లెట్ us come to the నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు ఇక్కడ రెసిస్టర్స్ సిరీస్ అండ్ ప్యారలల్ అనేవి మనకు సర్క్యూట్స్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 రెసిస్టర్స్ తీసుకున్నాము. రెసిస్టర్స్ మనం ఇక్కడ R1, R2, R3 అనుకోండి. యాక్చువల్గా ఇక్కడ మిస్ అయింది, 1, 2, 3 మిస్ అయినాయి. వెరాజ్ అక్కడ వాటి చూస్తే ఇక్కడ వోల్టేజ్ V1, V2, V3 ఉన్నాయి. ఓకే ఫైన్. సో ఇప్పుడు రెసిస్టర్స్ ఇన్ సిరీస్ అంటే ఏవైనా రెసిస్టర్స్ అనేవి 2 కానీ 3 కానీ రెసిస్టర్స్ అనేవి దే ఆర్ సపోజ్ టు జాయింట్ ఫ్రమ్ వన్ ఎండ్ టు అనదర్. అలాంటప్పుడు మనం ఏమంటామంటే ఇది సిరీస్లో ఉంది అని చెప్తాం అన్నమాట. సో ఇన్ దిస్ కేస్ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఎలా తీసుకోవాలంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్ ఆఫ్ ఆల్ ద రెసిస్టర్స్ ఇన్ దట్ సిస్టమ్ అనమాట. సో total resistance of the system or equivalent resistance అనేది it is equal to the sum of the resistors of the system. So RS is nothing but R1 plus R2 plus R3. ఇది ఎలా వస్తుందంటే you have to go through your Ohm's law. We know that the Ohm's law is nothing but V is equal to I into R. So అప్పుడు అక్కడ ఈక్వలెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ say V is nothing but Vs is nothing but what is that V1 plus V2 plus V3 అనమాట. సో ఇక్కడ V1 అంటే ఏంటంటే I into R1 అండ్ V2 వచ్చి I into R2 అండ్ V3 వచ్చి I into R3. సో అలా అనమాట. సో ఫైనలీ విల్ గెట్ RS ఇస్ నథింగ్ బట్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సిమిలర్లీ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అంటే ఎలా ఉంటుందంటే ఎప్పుడైతే రెసిస్టర్స్ అనేవి ప్యారలల్గా జాయిన్ చేశారు అని అంటామంటే రెసిప్రోకల్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టర్స్ R1, R2, R3 ప్యారలల్గా మనం జాయిన్ చేసాం. సో అప్పుడు మనకు దీని ఈక్వలెంట్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ ది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు ది sum of the reciprocals of the resistances of the resistors. So reciprocal of the total resistance ante 1 by Rp, that is equal to how much, sum of the reciprocals of the resistances of the resistors ante individual ga reciprocals individual resistors ni sum cheyalanamata. So 1 divided by R1 plus 1 divided by R2 plus 1 divided by R3, that is equal to 1 divided by Rp. Rp ante parallel resistance. So inverse say reciprocal of the parallel resistance and total resistance. Okay, so ఇది కూడా మనకు వోల్టేజ్ ఓమ్స్ లా ద్వారా తీసుకుంటాం. ఓమ్స్ లా ప్రకారం వోల్టేజ్ V is equal to I into R. Okay, so from that we will get R is nothing but you know that V is equal to I into R. So R is nothing but V divided by I. Okay, so ఇక్కడ V divided by I, whereas 1 by Rp అంటే I divided by
వి అనమాట, రివర్స్. ఓకే, సో ఎనీవే అది మనం ఇక్కడ డీటెయిల్ అవసరం లేదు. సో ఆల్రెడీ మనం మీకు v ఈజ్ ఈక్వల్ టు ఐఆర్తో చేస్తే అది సింప్లిఫికేషన్ డెరివేషన్, మనకి డెరివేషన్ డిస్కస్ చేయట్లేదు. సో వీ గెట్ దిస్ లైక్ దిస్. ఓకే, కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే కిర్కాఫ్స్ లా, కిర్కాఫ్స్ ఫస్ట్ లా, ఆర్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ అ జంక్షన్ లా. ఓకే, కిర్కాఫ్స్లో మనకు 2 లాస్ ఉన్నాయి, ఒకటి జంక్షన్ లా, 2 లూప్ లా అండి. సో జంక్షన్ లా ఏం చెప్తుందంటే చూడండి ఇక్కడ పిక్చరు, ఈ పిక్చర్లో I1, I2, I3, I4, I6 అనేటటువంటి 6 కరెంట్స్ ఉన్నాయి. 6 కరెంట్స్లో కొన్ని కరెంట్స్ జంక్షన్ పాయింట్ దగ్గర రీచ్ అవుతున్నాయి, కొన్ని కరెంట్స్ అనేవి జంక్షన్ నుంచి లీవ్ అవుతున్నాయి. సో కిర్కాఫ్ ఫస్ట్ లా లేదా జంక్షన్లో ఏమేమి చెప్తుందంటే, సో అట్ ద జంక్షన్ పాయింట్ కరెంట్ అనేది అప్రోచ్ అయ్యే కరెంటు లేదా అరైవ్ అయ్యేటటువంటి కరెంట్స్ సమ్మేషను ఇజ్ ఈక్వల్ టు ది సమ్మేషన్ ఆఫ్ ది లీవింగ్ కరెంట్. ఓకే, ఫ్రమ్ ద జంక్షన్. అంటే ఇక్కడ చూడండి I1, I4, I6 అనేవి అప్రోచ్ అవుతున్నాయి కాబట్టి ఇవన్నీ మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. తర్వాత సమ్మేషన్ ఆఫ్ దట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము. తర్వాత I2, I3, I4 అనేవి యాడ్ చేసాము, దే ఆర్ టేకెన్ ది రైట్ సైడ్. సో it says that I1 plus I4 plus I6 is equal to I2 plus I3 plus I5. ఇది బేసిక్గా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫాలో అవుతుంది అనమాట. సిమిలర్లీ కిర్కాఫ్స్ లూప్స్ లా, సో కిర్కాఫ్ లూప్స్ లా ఏం చెప్తుందంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది increases and decreases energies in the potential difference across various components of the circuit in a closed loop must be zero. So algebraic sum of the increases and decreases in the potential difference across the various components of the circuit in the closed loop must be zero అని చెప్తుంది అనమాట. సో ఇప్పుడు ఆల్జిబ్రిక్ మనకు ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ లూప్స్ ఉంటాయి, డిఫరెంట్ లూప్స్ తీసుకోవాలి. ఇక్కడ మనము ఏబిసిడి ఏబిసిడిఏ ఆర్ ఏసిడిబిఏ అలా మనం 3 లూప్స్ ఇక్కడ తీసుకోవచ్చు. 3 లూప్స్కి మనం లూప్లో అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ఒక పర్టికులర్ లూప్ మనం తీసుకుంటే సో ఆ పర్టికులర్ డైరెక్షన్లోనే మనం తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఫస్ట్ మనం చూస్తే ఏసిడిబిఏ ఇచ్చాడు, ఏసిడిబిఏ. సో ఈ లూప్ తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ హియర్ ఏసిడిబిఏలో సో ఇలా వెళ్ళామనుకోండి, ఇలా వెళ్ళినప్పుడు మన డైరెక్షన్లో ఇక్కడ -V2, ఓకే, దెన్ ప్లస్ I2R2, then going in this direction I1 R1. say it is ఈ డైరెక్షన్లో రైట్ వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఇక్కడ -V2 వచ్చింది, దెన్ ఇక్కడ ప్లస్ I2R2, దెన్ గోయింగ్ టు లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ కాబట్టి లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్లో ఏమవుతుంది -I1 R1 ప్లస్ V1 అనమాట, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఓకే, అలాగే సపోజ్ మనము లాస్ట్ లూప్ తీసుకున్నాం అనుకోండి. సో లాస్ట్ లూప్లో ఏంటి ఇక్కడ EFBAE అనమాట. సో ఇక్కడ మేము తీసుకుంటే సో దిస్ ఈజ్ గోయింగ్ టు సే రైట్ వర్డ్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. ఇక్కడ మనము సే -I1 plus I2 into R3. ఓకే, దెన్ ఇక్కడ వచ్చే కొందరికి -I1 R1 plus V1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అదే మనము EFDCA తీసుకున్నాం అనుకోండి, EFDCE ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది -I1 plus I2 of R3 minus I2 R2 plus V2 that is equal to 0. సో ఈ విధంగా మనకు ఆ లూప్స్ తీసుకోవాలి. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇదే కాదు, మీరు ఏంటంటే మీరు తీసుకున్నటువంటి లూప్ డైరెక్షన్ అనేది డిపెండ్స్ అనమాట. మీరు ఏ విధంగా లూప్ అనేది డ్రా చేస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి లూప్ ఎండ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సో అది మీరు మరొకసారి మీరు చూసుకోవాలి ఇది వీడియో. సో కాబట్టి మీకు ఇక్కడ డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు చూసుకుంటే మీరు 1-2 సార్లు వినండి. దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ పవర్. ఎలక్ట్రిక్ పవర్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ పవర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వర్క్ డన్ పర్ యూనిట్ టైం. సో ఎలక్ట్రిక్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ పవర్. సో దీన్ని మనము పవర్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ యూనిట్ టైం అంటే W/Tగా రిప్రజెంట్ చేస్తాం. సో నథింగ్ బట్ వర్క్ డన్ అంటే జౌల్, టైం వచ్చి సెకండ్. సో జౌల్ పర్ సెకండ్ ఈజ్ యూనిట్స్ ఆర్ వాట్ అనమాట. ఓకే, తర్వాత even it can be represented as the electric energy consumed per unit time, that is nothing but P is equal to E divided by P. So sometimes small t తీసుకుంటారు, కొన్ని బుక్స్లో క్యాపిటల్ T తీసుకుంటారు, బట్ it is per unit time, so it is represented small t. So units are watts already చెప్పాం. So we can represent the electric power in another way in terms of potential difference, that is P is nothing but V into I. So it is the product of voltage, potential difference, and current is nothing but the P అనమాట. సో ఈ విధంగా మనము ఫాస్ట్గా రివిజన్ చేసాం. సో ఇప్పుడు ఇది కొత్తసారి చూడండి, మనకేంటంటే ఓమ్స్ లా తెలుసు, V is equal to IR ఉంది. ఓకే,
సో మనకు వోల్ట్స్ వి ఈజ్ నథింగ్ బట్ ఐఆర్, సో ఇది మనకు తెలుసు. అలాగే మనకు సే పవర్ ఈజ్ నథింగ్ బట్ పి ఈజ్ నథింగ్ బట్ వి ఇంటూ ఐ, రైట్. అలాగే మనకు సే కరెంట్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ కాబట్టి మనకు దీని నుండి కరెంట్ ఏమొస్తుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు వి డివైడెడ్ బై ఆర్ అనమాట. ఓకే, సో ఇది వి డివైడెడ్ బై ఆర్. సిమిలర్గా ఇంకా ఏంటంటే మనకు రిమైనింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ, మీరు చూసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవన్నీ ఓమ్స్ లాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సపోజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్, అలాగే పి ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ, ఇవన్నీ మీరు క్యాల్కులేషన్ చేస్తే ఇలా మీకు ఏది కావాలన్నా వస్తుంది. సపోజ్ మీరు కరెంట్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్తో రిప్రజెంట్ చేయాలనుకోండి, పి డివైడెడ్ బై ఐ అనమాట. లేదా ఇక్కడ మీకు వోల్టేజ్ రిప్రజెంట్ చేయకూడదు, పవర్ దిస్ కరెంట్ని మనం ఎంత రిప్రజెంట్ చేయాలి, రెసిస్టెన్స్ రిప్రజెంట్ చేయాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పి డివైడెడ్ బై ఆర్. ఇవి ఎలా వస్తాయంటే మనము క్యాల్కులేషన్ చేసుకోవాలి. మేబీ ఇది ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లంలో కానీ లేదంటే ఒక డైరెక్ట్గా రిలేషన్ కానీ మీకు ఎగ్జామ్లో రావచ్చు. సో కైండ్లీ ఫోకస్ ఆన్ దిస్ వన్. నౌ కమింగ్ టు దిస్ వన్. సో యాక్చువల్లీ నేను ఇంకా కొన్ని వీడియోస్ మీకు చేస్తాను. సో ఫాస్ట్ రివిజన్ కోసం ఈ వీడియో చేశాను. సో మీకు కొన్ని డిస్క్రిప్షన్లో ఆల్రెడీ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ పెట్టాను, మీరు వాటిని చూసుకోండి. సో కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసేటప్పుడు మీకు ఇక్కడ నోటిఫికేషన్ సింబల్లో ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది పైన, అది క్లిక్ చేయాలి. అండ్ ఆల్సో షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ దిస్ video and support me. I will make some more videos. Thank you very much.